ఈ వీటిల్లో పోలీసు అధికారులు న్యాయం చేశారని అనిపించుకోరు. ఎందుకంటే రేపొద్దున కౌంటింగ్ వస్తున్నది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా బందోబస్తు ఉన్నా కూడా పోలీసులు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిపైన కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉన్నది. ఇది ఎన్నికల సమయంలో షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, నోటిఫికేషన్లు వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారాల భాగంలో కూడా ఈ హింసాత్మక ఘటనలకు ప్రేరేపించి రాజకీయపరమైనటువంటి కుట్రలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన ఎన్నికల కమిషను సుదీర్ఘమైనటువంటి విచారణ గనక చేయకపోయినట్లయితే, నిష్పక్షపాతకమైనటువంటి విచారణ గనక జరగకపోయినట్లయితే న్యాయం చేయలేము. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి దాడులకు, ఇలాంటి హింసకు చోటు ఉండకూడదు. నేను అందుకని ఎన్నికల అధికారులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఎన్నికల నేరాలకు మాత్రమే పరిమితమైనది కాదు. దీని వెనకాల సుదీర్ఘమైన రాజకీయపరమైన వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు ఉన్నవి. వీటిల్లో భాగస్వాములైన ఉన్నతాధికారుల దగ్గర నుంచి, ఉన్నతమైన పోలీసు అధికారుల దగ్గర నుంచి రాజకీయపరమైన నాయకుల యొక్క పాత్రను, వారి యొక్క కుట్రను ఛేదించవలసిన అవసరం ఉన్నది. దీనికి సిట్ మాత్రమే సరిపోదు. సిట్ విచారణ పరిధిలో ఉన్న అంశాలు సరిపోవు. విచారణ పరిధిని పెంచి అధికారులను థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారా, అవసరమైతే కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా వీటిని వెలికి తీసుకువచ్చి విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మొట్టమొదటిది ఆ రకమైనటువంటి విచారణ చేయటం ద్వారా ప్రాథమికంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను ముందు రేపొద్దున కౌంటింగ్ విధుల నుంచి కూడా పక్కకు పెట్టించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇమీడియట్గా ఈ విషయాలన్నీ ఇమీడియట్గా చేసి కౌంటింగ్లో రేపొద్దున అవసరమైతే ఆ అధికారులు కూడా పక్కన పెట్టి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ స్టేషన్ల దగ్గర ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా కేంద్ర బలగాలతో భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ఎన్నికల కమిషన్కి ఉన్నది. చూసాం ఇప్పుడు స్థానిక పోలీసుల ద్వారా, స్థానిక కొంతమంది పోలీసుల అధికారుల ద్వారా ఈ ఎన్నికల రోజున ఏ రకంగా హింసాత్మక ఘటనలు జరిగినాయో, ఎన్నికల మరుసటి రోజు ఎలా ఘటనలు జరిగినాయో, స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారో, హింసాయుతం, రౌడీయిజం, విలయతాండవం చేస్తుంటే పోలీసులు పట్టినట్లుగా వ్యవహరించినటువంటి తీరుని విస్మరించడానికి వీల్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి హింసాత్మక వాతావరణం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగిందనేటటువంటి ఎన్నికల కమిషన్ కూడా భావించడం జరిగింది. ఈ భావించిన ధర్మిల, సిట్ ఏర్పాటు చేసిన ధర్మిల, ఇది కేవలం స్థానిక పోలీసులు, స్థానిక అధికారులు మాత్రమే కాకుండా ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయినందువలన దీన్ని కేంద్ర ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా విచారణ చేయించి రేపొద్దున కౌంటింగ్కు భద్రత ఏర్పాటు చేయించటం ఒక భాగం. రెండోది, ఈ కేసులు అన్నిటిపైన పూర్తిగా ఆఖరికి ఎస్సీల పైన కూడా దౌర్జన్యకాండ చేసినటువంటి పరిస్థితిలో ఎవరైతే ఎస్సీల మీద దౌర్జన్యం చేశారో వాళ్ళ పైన ఎస్సీ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయలేదు. ఎందుకని చేయలేకపోయారు వీళ్ళు? ఈ రకంగా ఊరిని 324 పెట్టి చేతులు దులిపేసుకున్నారు. వీటినన్నింటినీ కూడా పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? మొత్తం ఒక్క ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గంలోనే సుమారు 74 మందికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి. అలాగే కారంపూడి, రెంటచింతల, మాచర్ల, తర్వాత ఖమ్మం, రాయవరం, కొత్తపల్లి, ఇట్లా మొత్తం అనేక అనేక ప్రాంతాల్లో, మాచర్లలో అనేక గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరిగినాయి. ఇదంతా జరిగిన తర్వాత సిట్టు వేసి కొద్దిగా విచారణ చేస్తాము అని చెప్పేసి ముందుకు అధికారులకు ఫీల్డ్లోకి దిగుతూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, పోలీసు కస్టడీలో ఉన్నవాళ్ళు జంప్ అయిపోయారు. ఎలా జంప్ అవుతారండి? పోలీసుల సహకారం లేకపోతే. గన్మెన్ల ప్రొటెక్షన్ ఉన్నది. వాళ్ళు జంప్ అయిపోయారు. వాళ్ళపైన ఈ రోజున చర్యలు తీసుకోలేదు, కేసు నమోదు చేయలేదు. ఎవరు దీనికి బాధ్యులు? ఈ దాడులకు బాధ్యులైనటువంటి వాళ్ళని హౌస్ అరెస్ట్లో పెడితే పోలీసుల నుంచి తప్పించుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా ఈ రోజు వరకు
వాళ్ళని ఛేదించలేదు, శోధించలేదు, అరెస్టు చేయలేదు, వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు. దీనికి కారణం ఎవరు? అంటే ఏ లెవెల్‌లో జరగాలి ఇది? కేవలం కార్యకర్తల లెవెల్‌లోనే కాదు ఇది. పైపైన రాజకీయ నాయకులు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఇది జరుగుతున్నాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఈ స్పష్టమైన విషయాన్ని, ఈ క్లారిటీ ఉన్నటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా పరిధిలోకి తీసుకుని కుట్ర కోణాన్ని, రాజకీయపరమైనటువంటి వ్యూహరచన, విధ్వంసక రచనని, దీనికి బాధ్యులైనటువంటి రాజకీయ నాయకులను, బాధ్యులైనటువంటి అధికారులను, బాధ్యులైనటువంటి పోలీసులను అందరినీ కూడా బయటికి లాగి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఉంది కనుక అదే దృష్టితో ఎన్నికల కమిషను దీని మీద దృష్టి మరల్చి చేయాలని నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా. బాధ్యులైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ పైన అన్ని రకమైన శాఖాపరమైన ఇన్వెస్టిగేషనే కాదు కావాల్సింది, నేరాలకు బాధ్యులైనటువంటి, ఎందుకంటే నేరం జరిగే వాళ్ళే కాదు, నేరానికి కుట్రదారులైన వాళ్ళు కూడా నేరం జరిగిన దానికి ఎంత బాధ్యులు శిక్షలకు అర్హులో కుట్రదారులు కూడా అంతే శిక్షకు అర్హులు అన్నటువంటి విషయం మన చట్టాలు చెబుతున్నాయి. కనుక రాజ్యాంగాన్ని గౌరవించాలి. వీటన్నిటికీ మించినటువంటిది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టలేదు. ఇదేదో స్థానికంగా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కుటుంబ గొడవల వల్ల జరిగిందన్నటువంటిదో లేదా ఫ్యాక్షన్లో జరిగిన గొడవలుగానో చిత్రీకరించి వదిలేయటం అనేటటువంటిది సరైంది కాదు.